దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఎర్రమంజిలో ఉన్నాము. ఈరోజు ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన జాతీయ వర్క్షాప్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్ డాక్టర్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఈ వర్క్షాప్ గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రీషియన్స్కి అద్భుతమైన శిక్షణ కార్యక్రమం ఎట్లా జరుగుతుంది అనేది మనము డాక్టర్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను డాక్టర్ కృష్ణారెడ్డి. ఇంతకుముందే ఇంట్రడ్యూస్ చేసినట్టుగా నేను 2 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు చూస్తూ ఉంటాను. సో కేవలం ఎలక్ట్రీషియన్స్ యొక్క కెపాసిటీ బిల్డ్ చేయటమే కాకుండా ఈ ఫీల్డ్లో ఉండేటటువంటి కంప్లీట్ అంటే స్టేక్ హోల్డర్స్, మనం బేసికల్గా స్టేక్ హోల్డర్స్ అంటాం. ఒక బిల్డర్ ఉన్నాడు అంటే ఈజ్ అ స్టేక్ హోల్డర్. ఆ డిజైన్ చేసే కన్సల్టెంట్ స్టేక్ హోల్డర్, సిమిలర్గా MEP కన్సల్టెంట్ స్టేక్ హోల్డర్. సో అట్లాగే ఆ పనిని తీసుకుంటున్నటువంటి కాంట్రాక్టర్ స్టేక్ హోల్డర్, సో ఆ పని ఇస్తున్నటువంటి గవర్నమెంట్ స్టేక్ హోల్డర్. సో ఈ విధంగా ఈ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల వైరింగ్లో మేలైన పద్ధతులు చెబుతూ యాజ్ పర్ నేషనల్ బిల్డింగ్ కోడ్, నేషనల్ ఎలక్ట్రిక్ కోడ్ ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి, ఎలాంటి మంచి పనులు చేయాలి, మనం ఏ విధంగా ఎనర్జీని ఎఫిషియెంట్గా వాడుకోవాలి, ఏ విధంగా ఎలక్ట్రికల్ ఫైర్స్ రాకుండా చూడాలి అనేది ఈ సంస్థ పనిచేస్తుంది. గత 25 సంవత్సరాలుగా అంటే 1998లో ICA ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ యొక్క హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో ఉంది. ఇండియాకి 1998లో వచ్చింది. ఇప్పటి వరకు స్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక 1200 సెమినార్లు ఎలక్ట్రీషియన్లకి కండక్ట్ చేయడం జరిగింది. వాటిలో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్కి కూడా వెళ్ళి మనం కెపాసిటీ బిల్డ్ చేయడం జరిగింది. దీనిపైన ఇళ్ళ వైరింగ్లో మేలైన పద్ధతులు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ హౌస్ వైరింగ్ లేదా సేఫ్ వైరింగ్ ప్రాక్టీసెస్ దానిపైన చెబుతూ వాళ్ళకి ఒక మంచి ప్రోడక్ట్ ఎలా వాడాలి, నువ్వు ఒక మంచి ఎలక్ట్రీషియన్ ఎలా అవ్వాలి, నువ్వు సర్టిఫైడ్ ఎలక్ట్రీషియన్ ఎలా అవ్వాలి, మంచి ప్రోడక్ట్ వాడటం వల్ల నువ్వు బెనిఫిషరీకి అంటే హౌస్ ఓనర్కి ఎలాంటి బెనిఫిట్ ఇచ్చిన వాడు అవుతావు. సో అట్లాగే ఎకనామిక్గా వర్క్ ఎలా చేయాలి, నువ్వు చేసే పనితనం, నీ పనిలో ఆ క్రాఫ్ట్స్మెన్షిప్ ఎలా ఉండాలి, ఎలా చేస్తే ఎలా బెనిఫిట్స్ వస్తాయి, సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని, ఎనర్జీ ఎఫిషియన్సీని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ సేఫ్టీ, వర్క్ అయిపోయిన తర్వాత ఇంటి ఓనర్ సేఫ్టీ, అంటే వాళ్ళు చేస్తున్న పని ఈరోజు రేపు ఎల్లుండి, అంటే ఈరోజు అంటే 10 సంవత్సరాలు, రేపు ప్లస్ 10 సంవత్సరాలు, ఎల్లుండి 10 సంవత్సరాలు, అంటే ఎన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు వాళ్ళు చేసే పని కస్టమర్కి బెనిఫిట్ ఉండాలి అనేది మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. మీకు అందరూ తెలుసు, RR కేబుల్ రోజు న్యూస్లో వింటున్నాం. ఈరోజు RR కేబుల్ నేషనల్ లీగ్ వాలీబాల్ టోర్నమెంట్ గచ్చిబౌలిలో జరుగుతుంది. బహుశా RR రాజు గారు చాలామందికి అలో చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి RR కేబుల్ క్యాబిన్లో కూర్చొని ఆ మ్యాచెస్ విట్నెస్ చేస్తున్నారు. సో RR కేబుల్ అనేది ఒక రెప్యూటెడ్ బ్రాండ్ ఇన్ ఇండియా, ఈరోజు గ్లోబల్ అది. తర్వాత దాని యొక్క సంస్థ స్థాపించినటువంటి వ్యక్తి ఈజ్ అ లీజెండ్ RR కాబ్రా గారు. సో వారిని RR కాబ్రా అంటారు, గోపాల్ కాబ్రా వారి పేరు. సో వాళ్ళ సన్ ఇప్పుడు దీన్ని మేనేజ్ చేస్తున్నారు. సో ఆ విధంగా RR కేబుల్ నేషనల్ వైడ్గా వాళ్ళు అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్గా కూడా వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు. అట్లాగే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఇంతకుముందు RR కేబుల్ హెడ్తో మాట్లాడారు మీరు, వైర్స్ అండ్ కేబుల్తో. వారు ఇంకా డీటెయిల్గా వాళ్ళకి ఇచ్చేటటువంటి వెల్ఫేర్ కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఎలక్ట్రీషియన్స్కి ఇచ్చేటటువంటి కార్యక్రమాలు వాళ్ళు చెప్తారు. సో RR కేబుల్ అనేది ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్లో దమ్మున్న కొన్ని కేబుల్స్ మాత్రమే పార్ట్నర్స్. దాంట్లో RR కేబుల్ టాప్ నంబర్ వస్తుంది. వీళ్ళ దగ్గర ఉండేటటువంటి కేబుల్స్ ఏదైతే ఉన్నాయో సేఫ్ వైరింగ్ ప్రాక్టీసెస్కి మీరు చూసినట్టయితే FRLS అని, HFFR అని, ఇవన్నీ టర్మినాలజీ ఏంటి అని అంటే వైర్స్ యొక్క ఇన్సులేషన్ ఎలా ఉండాలి. ఇన్సులేషన్ ఇంతకుముందు PVC VAR ఉండేది, అది కాకుండా ఇవాళ రేపు FRLC, ROHS, HFFR ఇట్లాంటివి రకరకాల కేబుల్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఫైర్ సర్వైవల్ కేబుల్, E-beam కేబుల్స్, ఎలక్ట్రానిక్ కేబుల్స్. దీనిపైన అవగాహన ఇస్తూ ఒక మంచి ఎలక్ట్రీషియన్ ఎలా అవ్వాలి అనే ఒక కార్యక్రమానికి సెలెక్టెడ్ ఎలక్ట్రీషియన్ని RR కేబుల్ ద్వారా ఇన్వైట్ చేయడం జరిగింది.